కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తూల ఉమ మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తమ్ముడు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మేడం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆయన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? తొక్కుకుంటూ వస్తున్నా అంటుండు, ఎవరిని దొక్కుతున్నాడు? ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకుంటే ఒక గల్లీ రౌడీ అనుకుంటుండో అది అర్థమవుతుంది. రౌడీలు కూడా కొద్దిగా పొలైట్గా మాట్లాడతారు, కొద్దిగా మర్యాదగా మాట్లాడతారు, మర్యాదగా ప్రవర్తిస్తారు. అందుకని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏది పడితే అదే అంటే తొక్కుతా అంటాడు, లేకుండా చేస్తా అంటాడు, అడ్డు లేకుండా చేస్తా అంటాడు, ఎత్తేస్తా అంటాడు, రేగులు వేసుకుంటా అంటాడు, ఏది పడితే అదే. అంటే అది నోరా మోరా అది అర్థమైతలేదు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే మామూలు వాళ్ళు కూడా మాట్లాడని భాష మాట్లాడుతున్నారు. అంటే సమాజం ఏం నేర్చుకోవాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటను వాళ్ళ ప్రజలు సమాజం మీద ప్రభావం పడుతుంది, విద్యార్థులపైన ప్రభావం పడుతుంది, ప్రజలపైన ప్రభావం పడుతుంది. వాళ్ళు నేర్చుకునేదిగా ఉండాలి. కానీ మొత్తము రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి పద్ధతిలో ఆయన భాష కానీ వాళ్ళ ఆయన నడవడిక కానీ ఏది కూడా చక్కగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలే అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంత తొందరగా పోతాడా, ఎంత తొందరగా 5 సంవత్సరాలు పూర్తి అవుతాయా, ఇక 2.5 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళు అయిపోతే ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా దిగిపోతే బాగుండు అనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మీరు అంటున్నారు దిగిపోతే బాగుంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు కదా ఇంకా 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం, బీఆర్ఎస్ పార్టీనే భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు అన్నట్లుగా ప్రజలంటే బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటుండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు మాత్రము కరెక్ట్గా నడుస్తుంది పాలన అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా, ప్రజలు కదా మెచ్చుకోవాల్సింది, ప్రజలు కదా. ప్రజలే ఇవల్ల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజలు తిట్టినటువంటి ఆ బూతు మాటలు ఎవరినీ తిట్టలేదు. అంటే సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఆ ముఖ్యమంత్రి సీటు కానీ ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి ఆ గౌరవాన్నే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ మేము ఇంకా 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం అంటే నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వు ఈసారి ఏదో దొంగదారిన వచ్చిన అడ్డదారులలో లేనిపోని 6 గ్యారంటీలు అబద్ధపు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈ ప్రజల్ని మోసం చేసి నమ్మించి ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అయ్యో మేము మోసపోయినాం, అయితే ఈ దొంగకేస్తే మోటలు ఈ లంగకేస్తే ఈ బద్మాషిగాడికి వేస్తే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష తొందరగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగిపోవాలనేది తప్ప ఆయన ఇంకా కొనసాగాలనే ఎట్టి పరిస్థితులు లేదు. అందరినీ సఫర్ చేస్తున్నారు కదా. అటు మహిళలకు ఇస్తామన్న హామీలు తప్పిరు, రైతులకు ఇస్తామన్న హామీలు తప్పిరు, విద్యార్థులకు ఇస్తామన్న హామీలు తప్పిరు, యువతకు ఇస్తామన్న హామీలు తప్పిరు, ఉద్యోగస్తులకు ఉద్యోగ గ్యారంటీ ఇస్తాన్నారు, అవి లేవు. ఏది కూడా ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేనటువంటి దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వీళ్ళకు నడపడం అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి లేదు, నడపడం వస్తలేదు. కాబట్టి ఎంత తొందరగా పోతే అంత మంచిదని మొత్తం తెలంగాణ యువత తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరేమో రాష్ట్రాన్ని నడిపే సోమత వాళ్ళకి లేదు అని అంటున్నారు. అనుభవం ఉన్న మంత్రులు కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీని అధికారం చేస్తూ మంత్రులకు చలామణి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్లో సీనియర్లు చాలామంది అప్పుడు 60 ఏళ్ళ కాలం నుంచి వాళ్ళ పరిపాలనలే కదా తెలంగాణ వెనుకబెయ్యబడ్డది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వనరులను, నీళ్లను, నిధులను, నియామకాలను అన్నిటిని కూడా దోసుకొని పోయినటువంటి పరిస్థితి. ఇవాళ నిజంగానే ఇవాళ సీనియర్లు ఎవరున్నారు? సీనియర్లు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు వచ్చినటువంటి అడ్డదారులు వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి అబద్ధపు హామీల మీద ఎక్కిండు కదా. ఈయన అంటే కొంచెం మర్యాద, వాళ్ళకు మాట్లాడే విధానం తెలుస్తుంది, ఎట్లా పోవాలని తెలుస్తుంది. ఇచ్చిన హామీలలో గన్నిగానం హామీలు ఇస్తే 6 గ్యారంటీలు 420 హామీలలో కనీసం 20% అన్న అమలు చేయకపోతే ఎట్లని కొద్దిగా ఆలోచించే వాళ్ళేమో సీనియర్లు ఉంటే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అబద్ధాలు చెప్పడమే,
చెప్పిన మాటలు తప్పుడే. మళ్ళీ అడ్డదారులలో అంటే ఆయనను ప్రశ్నిస్తే నిలదీస్తే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అంటే వాళ్ళపైన కేసులు పెట్టడం, దాడులు చేయడము, ఇండ్లపైన దాడులు చేయడము, జైళ్ళల్లో పెట్టడము, దీనికి దిగజారినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం చూస్తూ ఉన్నాం. రైట్, చివరిగా చెప్పండి మేడం, పిసిసి అధ్యక్షుని పదవికి దాదాపుగా 3 సంవత్సరాలు ఉంటుంది కాల పరిమితి. సో 1.5 సంవత్సరాలలోనే ఒక మంత్రి కూడా అంటే కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది ఈ రాష్ట్రానికి, 100 సీట్లు గెలవచ్చు అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక బీసీ బిడ్డగా మీరు చెప్పండి. అంటే వాస్తవమే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒంటెద్దు పొగడబోతుండే, ఎవరిని పట్టించుకుంటలేదు. నేను చెప్పిందే ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఆ పార్టీలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కాడ నుంచి పడితే నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంత తొందరగా ఈయన తప్పించితే మంచిగా ఉండనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. నిజంగానే జగ్గారెడ్డి ఇంకొక నాయకుడా ఎవరా అనేది వేరే వాళ్ళు. మహేష్ కుమార్ గౌడ్ను తొలగించాలి అని చెప్పేసి ఇక్కడ కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేసిండు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే బీసీ సామాజిక వర్గం అంతా అంటే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పులకి మహేష్ కుమార్ని ఏమంటాం? మహేష్ కుమార్ మాట కూడా వింటలేడు రేవంత్ రెడ్డి. అడ్డదారులలో ఇష్టం వచ్చినట్టు నేను చెప్తున్నా నువ్వు చేయాలి, అగ్రవర్ణ అహంకార భావంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక బీసీ బిడ్డను నిజంగానే దించేయాలనే మాటలు ఎట్లయితే మాట్లాడిండో అది కూడా కరెక్ట్ కాదు. అంటే అంతా అరే అధ్యక్షుడు నేనే ఉండాలి, ముఖ్యమంత్రి నేనే ఉండాలి, అన్ని పదవులలో మేమే ఉండాలి అనేది వాళ్ళ భావన కావచ్చు. ఏమైనా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్యలోనే సఖ్యత లేదు. ఎవరు ఎప్పుడు మాట్లాడతారో మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు, ప్రజలకు కూడా గందరగోళ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మాట అనేది ఉండదు వాళ్ళ దాంట్లో వాళ్ళకి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మొత్తం రేవంత్ రెడ్డి ఒక లక్ష్యం పెట్టుకొని ఇక్కడ పరిపాలన కొనసాగించడం లేదు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలే కావచ్చు, ప్రజాపాలన పక్కకు పెట్టేసి వాళ్ళను కొడతాను వీళ్ళని తిడతాను అని చెప్పేసి నిండు అసెంబ్లీలో ఆయన మాట్లాడడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక 2 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఓపిక పడితే వచ్చేది ప్రజల సంక్షేమమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.